వాణిజ్యానికి స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రోత్సాహకాలంటూ మోత రాయితీల్లో కోత అంటూ బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్, భూముల ధరలు పెంచి నైవంచన, పరిశ్రమల ఏర్పాటుకు వెనుకబడిన వర్గాల మల్లగొల్లాలు అంటూ పూర్తిగా వెనుకబడిన వర్గాలను పారిశ్రామిక రంగం వైపు మళ్లించి వారిని పారిశ్రామికవేత్తలుగా మారుతామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కోతలు కోశారు. తీరా చూస్తే వారికి ఇచ్చే రైతుల్లో అడ్డగోలుగా కోత కోశారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2015-20 పారిశ్రామికవేత్తలు వారికి ఎంతో వెసులుబాటునిచ్చింది. భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో 50% రాయితీని కల్పించింది. గరిష్టంగా 20 లక్షల రాయితీ పొందే అవకాశం ఉండేది. అంతకు మించితే లబ్ధిదారుడే చెల్లించాలి. పరిశ్రమలు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో భూములను తక్కువ ధరకే అందించింది. జగన్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. తాను మొదటిసారి ప్రవేశపెట్టిన 2020-23 పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్యాకేజీ కింద అందించే రాయితీని పూర్తిగా తొలగించింది. దీంతో భూముల కొనుగోలులో 20 లక్షల రాయితీని పొందే అవకాశాన్ని వారికి లేకుండా చేసింది. దీనితోడు పరిశ్రమలకు కేటాయించి భూముల ధరలను భారీగా పెంచింది. పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఎకరాకి 8 లక్షలుగా నిర్ణయించింది. ఈ ప్రభుత్వం మాత్రం హద్దు అదుపు లేకుండా భూముల ధరలు విపరీతంగా పెంచేసింది. ఫలితంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఊళ్ళు బీసీలు భూముల కొనుగోలుకే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి యూనిట్ నిర్మాణం, ఇతర నిర్వహణ మూలధనం అదనం. ఈ పరిస్థితిలో వెనుకబడిన వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదుగుతారో జగన్కే తెలియాలి. రోజు ఉదయాన్నే లెగవగానే ఒక విషగుళికతో ప్రారంభించేటటువంటి ఈనాడు ఒక అడ్డగోలు కారుకోత కథనాన్ని రాసింది. ఆ రోజుల్లో ఇచ్చారట. ఎంతమంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు బీసీల నుంచి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు? పాత నాయకులు ఆల్రెడీ దీన్ని అడ్డుపెట్టుకుని తినేస్తారు. ఇంకోటి 20 లక్షల రూపాయలు ఇదట. అమరావతిలో ఎంతమంది బీసీలకి అక్కడ ఇండస్ట్రీస్కి ఇచ్చారు? అమరావతి అడుగుదాం పోనీ. 25 లక్షలకి విట్టు, తర్వాత అదేదో 2 విద్యా సంస్థలకు ఇచ్చారు కదా అక్కడ. 25 లక్షలకి ఎకరాకి అక్కడ బీసీలకి ఎంతమందికి ఇచ్చారు? దాంట్లో నెంబర్ 1. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీసీలు ఆ టైంలో పరిశ్రమలు పెట్టారు? ఇప్పుడు ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ మాట అనగానే జగన్ సూట్ కేసు తీసుకొచ్చిస్తాడు అనుకోండి, అది పక్కన పెడదాం. పాయింట్ ఏంటంటే ప్రతి వర్గాన్ని రెచ్చగొట్టడం, అసంతృప్తిని రగిలించడం ఏదో జరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బీసీ తను ఇండస్ట్రీ పెట్టాలని అనుకోలేదు, తనకు అసలు అట్లా ఆ విషయాలు ఐడియా లేదు. తను ఏదో ఉద్యోగము, తన జీవితం తను చూసుకుంటాడు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే అమ్మఒడో వీటితో బతికేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రేపు మన బీసీలకు అన్యాయం చేసేసాడంటారా జగన్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఇంతే తప్పించి అదే బీసీలకి ఎందుకని చెప్పేసి గతంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రత్యేకంగా ఇవ్వలేదు, లేకపోతే అమ్మఒడి ప్రత్యేకించి ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పక్కన పెడదాం. అవన్నీ పథకాలు రొటీన్ అందరికీ ఒక బీసీ ఏంటి ఓసీలకు కూడా ఇస్తున్నారు కదా అన్నటువంటిది. ఎంతమంది బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పించారు మొన్నటిసారి లెక్కేసుకుంటే పోనీ ఫైనల్ ఛాన్సెస్ కిందన? ఇప్పుడు ఏంటి అసలు సమస్య అంటే బీసీ మంత్రం చెప్పిస్తున్నాడు జగన్. ఏది స్థానిక సంస్థల దగ్గర నుంచి లేకపోతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, ఇవన్నీ స్థానిక సంస్థలే కదా, వాటి దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల దాకా ప్రతి దాంట్లో బీసీ 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 అంటున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కాబట్టి ఇప్పుడు ఆయా వర్గాలలో ఇది బాగా చర్చ నడుస్తుంది. దాన్ని దెబ్బ కొట్టాలంటే ఆయా వర్గాలకి జగన్ అన్యాయం చేశాడని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి లేని ఫీలింగ్ వాళ్ళకి కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటి ఏరియాలో రోడ్డు బాగానే ఉంటుంది, కానీ ఏదో ఫోటో రోజు వేసుకొచ్చి రోడ్లన్నీ ఇట్లా దుర్మార్గంగా ఉన్నాయి అనగానే వెంటనే రోడ్లు మంది ఎక్కడ వేసాడంటారు, అక్కడంతా దరిద్రంగానే ఉందంటారు. ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు టైంలో కూడా రోడ్లు అనేకం చండాలంగానే ఉండేవి కదా. బాగున్నాయి చంద్రబాబు వేసినట్టు, బాగోనివన్నీ కూడా వదిలేసినట్టు. ఇప్పుడు సేమ్ అనమాట. ఇప్పుడు రోడ్లో పక్కన పడతా ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో లేవునప్పుడు లేనని చెప్పుకున్నాం కదా మనం. ఏదైనా సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు దిగేటప్పుడు ఆ పని చేస్తూ ఉంటాయి రోడ్లకు సంబంధించినటువంటి. మిగతా టైంలో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆ స్థానిక సంస్థలు చేయాలి, చెయ్యరు. ఇది కామన్గా అర్థం చేసుకో. కానీ ఎలాగ జనంలోకి తీసుకెళ్లారు? ఇదివరకు గుంటలో పడ్డామంటే ఫస్ట్ ఎవరు గుర్తుకొచ్చేవాళ్ళు మనకి? కౌన్సిలరు, మున్సిపల్ కమిషనరు, పంచాయతీ సర్పంచ్ను తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గుంట సమస్య కనబడగానే జగన్ని తిట్టుకోవాలి. అంటే ఇది ఎవరు తయారు చేస్తారు సైకలాజికల్గా? ఈ పత్రికలు. ఇదివరకు గుంట వస్తే లోకల్ మున్సిపాలిటీ వాళ్ళని తిట్టించేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా జగన్ తిట్టిస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మరి అట్లా తిట్టించారా గుంటలు ఉన్నాయని చెప్పేసి? మేము వెళ్ళే రోడ్లోనే గుంటలు బోల్డ్ సార్లు, మళ్ళీ ఒక 2 నెలలకో 3 నెలలకో దాంట్లో కాస్త మట్టేసి పొడచడం, ఒక ఏడాదికో ఏమో ఆ పైన కొంచెం తారేయడం, ఇట్లాంటి చాలా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తూనే ఉన్నాయి, గుంటలు పడుతున్నాయి ఉన్నాయి. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటి కారణమేమో లోకల్ వాళ్ళు, ఇప్పుడు కారణమేమో జగన్.
ఇట్లాగా ఒక విషయాన్ని డీప్గా జనం మీదకి రుద్దడం సైకలాజికల్గా. ఇప్పుడు పాజిటివ్ కలిపి తెప్పించడం అంటే బోల్డ్ అంత కష్టం. నెగిటివ్ సృష్టించడం ఎదవరా అంటం వేరు, వాడు ఎదవ కాదురా బాబు మంచోడు అని చెప్పడం వేరు. ఇప్పుడు వీళ్ళు మంచోడు అని చంద్రబాబుని వివరించడానికి చాలా కష్టపడతారు. ఎదురువాళ్ళని ఎదవ అన్నటువంటి దాన్ని చాలా సింపుల్గా చెప్పేసేసి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది రామోజీ గారికి సంబంధించినటువంటి అనైతిక యుద్ధానికి సంబంధించిన పరాకాష్ఠ. ఇకపోతే సభా సమయం. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ప్రస్తుత లోక్సభకు చివరివి ఇవే. కొత్త భవనంలో రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల, రేపు మధ్యంతర బడ్జెట్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ ఛాంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతులు ప్రసంగించేవాళ్ళు. తొలిసారి కొత్త భవనం దానికి వేదిక కాబోతుంది. ఆ ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే సమర్పిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేస్తారు. లేకపోతే గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్ అంటూ గాంధీ వర్ధన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ నిరసనలంటూ గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని కలలు చేశారని జగన్ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజం ఇచ్చారు. సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాలినేనితో సజ్జల సంప్రదింపులు. సీఎంఓకి వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు సమన్వయకర్తల మార్పులపై కొనసాగించే చర్చలు. అలకబూరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మాట్లాడినట్టు తెలిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన వారి భేటీలో జిల్లాలో రాజకీయంగా తనకు ప్రాధాన్యం తగ్గడంపైనే బాలినేని అసంతృప్తి వెలిపించినట్టు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యంపైన మాట్లాడినట్టు తెలుస్తోంది. సోమవారం కూడా బాలినేని వచ్చిన కారు దిగ్గొండని వెళ్ళిపోయారు. మంగళవారం కూడా ఆయన విజయవాడలో మకాం వేసి ఎవరితో మాట్లాడలేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పరివారం మీదే కదా, ఆ పత్రిక టీవీలో వాటాలు మీ కుటుంబ సభ్యులే. భారతి, హర్షిని, వర్ష, ఈసీ, దినేష్ రెడ్డిలకు వాటాలు. సాక్షి మీదేనని అంగీకరించి ప్రభువును క్షమాపణ కోరండి. ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డ తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. పాపం వీళ్ళు దాన్ని ఏమంటారు, టైమ్లీ వేయాల్సినటువంటిది కాకుండా అన్టైమ్లీ వేస్తుంటారనమాట. ఈయన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు షర్మిల అందులో నాకు వాటా ఉంది అంది. దాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ టైంలో ఎందుకు ఈ మొక్క, అది సాక్షి జగన్దే కాదని ఎవడంటాడు, అతను నాకే పత్రిక లేదంటాడు. ఎందుకు, వాళ్ళు ఆవిడ చూస్తుంది కాబట్టి. హెరిటేజ్ చంద్రబాబు గారు ఏమంటారు, నాకేం సంబంధం లేదు, నాకు వ్యాపారం ఏం లేదు, నాకు చేతిలో ఉన్నటువంటి వాచి తప్పించేం లేదు అని ఆయనే చెప్తాడు. హెరిటేజ్ చూసేది ఎవరు, వాళ్ళ ఆవిడ. ఇవన్నీ సొల్లి దానికి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకోవడం. ఎస్, జగన్ సాక్షి నాకే పత్రిక లేదంటాడు, ఏ టీవీ లేదంటాడు. చంద్రబాబు నాయుడు చెప్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి నాయని చెప్పేసి. కాకపోతే ఎవరిది వాళ్ళదే లేదు, వాళ్ళకి యాజమాన్యాలు ఉన్నాయి. ఎస్, సాక్షి కూడా యజమాని వాళ్ళ ఆవిడ, హెరిటేజ్కి వాళ్ళ ఆవిడ యజమాని. ఇవన్నీ కామన్. కాకపోతే దానికి ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టుకునే స్టేజ్కి వచ్చింది అంటే ఈ టైంలో పెట్టడం వల్ల ఇప్పుడు ఈయనే చెప్పుకొచ్చారు, భారతి, హర్షిని, వర్ష, ఈసీ, దినేష్ రెడ్డిలకు వాటాలు అన్నట్టు. వాళ్ళకి వాటాలు ఉన్నాయి, మరి అప్పుడు షర్మిల లేదుగా. అంటే షర్మిలకి ఇందులో వాటా లేదని చెప్పి తెలుగుదేశం చెప్పినట్ట, అక్కడ షర్మిలకు ఎదురు దెబ్బ తీసినట్ట. ఈ టైంలో చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు. లేకపోతే 22,302 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం. బుద్ధి, బుర్ర, సంస్కారం, నైతికత ఏదన్నా ఉంటే ఏం రాయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని రోజు ఫ్రంట్ పేజీ రాస్తారు కదా. ఇప్పుడు కూడా ఈ మొక్క చూడండి, ఈ హెడ్డింగ్ చదివితే ఎవరికన్నా అర్థమవుతుందా? పునరుత్పాదక ప్రాజెక్టులు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఓకే చేశారు. అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు, పరిశ్రమలు పెట్టడానికి ఓకే చేసింది నిన్న క్యాబినెట్. దాన్ని ఈ తరహాలో రాసి, అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటేనేమో అదేదో దిక్కుమాలిన హెడ్డింగులతో జనానికి అర్థం కాకుండా వెనకాల లేకపోతే ఓ మూల పడేస్తారన్నమాట. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో 22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతించి తాడేపల్లిని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమై ఈ మేరకు ఆమోదించింది. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట దగ్గర 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా మదిగొబ్బు దగ్గర 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లి రాఫ్తాడుల్లో కలిపి 1,050 మెగావాట్లు, హీరేహాష్ అట్లాగే బొమ్మన్హాల్లో కలిపి 850 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేయబోతుంది. వీటి కోసం ఆ సంస్థ చేసుకొచ్చినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దీని వెనకాల ఉన్నటువంటిది నంద్యాల జిల్లా అరకు మండలం కనుకొంట్ల, కర్నూలు జిల్లా పేపలి మండలం జలదుర్గం దగ్గర 171 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు జేఎస్డబ్ల్యూ సంస్థ చేపట్టబోతుంది అన్నటువంటిది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సోలార్
పవర్ని ఏర్పాటు చేయడానికి జేసీడబ్ల్యూ సంస్థ ముందుకు వచ్చింది. ఇది చీఫ్ అండ్ బెస్ట్లో మనకు వచ్చేటువంటి పవర్ ప్లస్ మనకి పెట్టుబడులు 22,000 కోట్లు. ఇంత మంచి వార్త కాస్త చంపేశారు. లేకపోతే కర్రలతో వచ్చారు, కారమూత ఇచ్చారు అని తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతుదారులు పరిశ్రమలే లక్ష్యం. గ్రానైట్ పరిశ్రమల తనిఖీల్లో ప్రైవేటు వ్యక్తులు ఏడీ ప్రతాప్ రెడ్డితో కలిసి వాహనంలో రాక నిలదీసిన గ్రానైట్ యజమానులు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ధ్వజం అంటూ ప్రతిపక్ష నేతల గ్రానైట్ పరిశ్రమల లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం అధికారులతో దాడులు చేయించిన వివాదాస్పదమైంది. బాపట్ల జిల్లా మార్టూరు, బల్లికొరప మండలాల గ్రానైట్ పరిశ్రమలో భూగర్భ గనుల శాఖ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు తనిఖీలకు రావడం ఉద్రిక్తత దారితీసింది. ప్రైవేట్ వ్యక్తులు వాహనాల్లో కర్రలో కారం పొడి పెట్టుకుని రావడంపై కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీ నేతల మద్దతుదారులు చెందిన గ్రానైట్ పరిశ్రమలు నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టాయి. మచిలీపట్నం ఏడీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలు వివాదానికి కారణమయ్యాయి. ఏడీ వెంట వచ్చిన ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో కర్రలో కారపొడి ఉండటంపై పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మార్టూరులో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు కామినేని జనార్దన్కి చెందిన అనంత గ్రానైట్స్లో అధికారుల బృందం తనిఖీలు చేపట్టి ముందస్తు నోటీసులో కూడా తనిఖీలు ఏంటంటూ జనార్దన్ తప్పుపట్టారు. వైకాపా పెద్దల ఆదేశాలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. తనిఖీల సమాచారం అందుకున్న పలువురు గ్రానైట్ యజమానులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే సాధారణంగా తనిఖీలు చేస్తుంటే పారిపోతారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా, తనడానికి అధికారుల మీదకు వచ్చారు. ఆ తర్వాత వీళ్ళ కార్లలో ఉన్నాయని చెప్పి చూపించారు. ఇంతకీ అక్కడ గొడవ ఏంటి? తనిఖీలు ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్లో కాకుండా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇండస్ట్రీస్లో జరుగుతున్నాయి అని మనకి తెలియజేయాలి. ఎస్, చాలా మంచి పాయింట్. ప్రైవేటు వాళ్ళని తీసుకెళ్లే స్థాయికి వీళ్ళు ఎందుకు దిగజారారో అధికార యంత్రాంగం సిగ్గుతో చెప్పాల్సిన అంశం. వీళ్ళు ఏం చెప్తారంటే ఆ మధ్యన మమ్మల్ని కొట్టారు. నిజం, వీళ్ళు వెళ్తే కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా, చావు బతుకుల మధ్య దాకా అధికారులు వెళ్ళి. కాబట్టి వీళ్ళు కూడా రౌడీలు పట్టుకెళ్తున్నారు అనమాట. ఇది ఒక దుర్మార్గం. ఇకపోతే వీళ్ళందరూ ఒక్కసారిగా ఎందుకు పోగయ్యారు అంటే వీళ్ళు ఇక్కడ రివర్స్లో పొలిటిసైజ్ చేయాలి. అక్కడ ప్రాక్టికల్గా 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు కిందకి వెళ్ళిపోయారు 2014-19 మధ్యలో. ఇదే కారణం, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతి. ఇప్పుడు అదే పని జగన్ వీళ్ళ మీద చేస్తున్నాడు. అది అసలు గొడవ. ఇద్దరూ దొందే. కాకపోతే అప్పట్లో అది గొప్ప విశేషం కింద రాసుకొచ్చింది ఈనాడు, ఇప్పుడు అది తప్పని రాసుకొస్తుంది. అంతకు మించి తేడా ఏం లేదు. ఇద్దరూ కూడా ప్రాంతీయ పార్టీలు ఆర్థిక ఆధిపత్యాలు చలాయించడం, తమ వాళ్ళు బాగుపడాలా, ఎదుటి వాళ్ళు నాశనం కావాలన్నటువంటి రూట్లో సాగుతూ ఉండేటువంటి దాన్ని. కాబట్టి ఒకళ్ళు అద్భుతం, ఇంకొకళ్ళు అనర్థం అని రాసుకొచ్చేటటువంటి ప్రయత్నమే వీళ్ళు చేసేది. లేకపోతే సాక్షి ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఆర్టీలో అంతర్జాతీయ విద్యా బోర్డు ఐబీ భాగస్వామ్యం అంటూ ఇంటర్నేషనల్ బోధన ఇవ్వబోతున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దానికి తగ్గ టీచర్లు ఉన్నారా లేదా అన్నది ముందు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నవయుగంపై జగన్ సంతకం అంటూ అక్కా చెల్లెలకు ఆస్తి పత్రాలు 30.61 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాలు, నేటి నుంచి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్స్ కూడా పట్టా పొందిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత సర్వ హక్కులు, ఎన్ఓసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, 10 ఏళ్లకు ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారిన కన్వేయన్స్ డీడ్, పేదలకు పూర్తి భరోసా, విలువైన స్థిరాస్తి సమకూరుస్తున్న ప్రభుత్వం, గ్రామ వార్డు సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తికి సన్నాహాలు, పంచాయతీ కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్గా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసే అధికారులు, ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేయనున్న వీఆర్ఓలు, గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు జారీ చేసిన దీపట్టాలు మాత్రమే తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న సీఎం జగన్దే ఇస్తున్న సర్కార్ సీఎం జగన్దే అంటూ ఏదైతే ఇప్పటిదాకా పట్టా ఇస్తే ఆ పట్టా అట్లాగే ఉండిపోతుంది, లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను. దాంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటి, పట్టా ఇచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోవాలంటే పట్టా ఇంటికి పక్కనే ఉన్నటువంటి మామూలు రిజిస్ట్రేషన్ ఇల్లు వచ్చేటప్పటికి అది 25 లక్షలు పలుకుతుందంటే ఇది 10 లక్షలే పలుకుతుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు, దీనికి బ్యాంక్ లోను ఇది రాదు కాబట్టి. ఇప్పుడు అది సేల్ డీడ్ ఏదైతే ఆటోమేటిక్గా సేల్ డీడ్ కిందకి వర్తించేటటువంటిది ఇచ్చారో 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అందులో అమ్ముకునే అవకాశం వస్తుంది. ఇది కాకపోతే దీనివల్ల ఒక పెద్ద సమస్య కూడా ఉంది. ఇది పాజిటివ్ ఏంటంటే వాళ్ళు లోన్లు తీసుకోవడానికి అది బాగానే ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటంటే రేపు పొద్దున ఇల్లు అమ్మేసుకుని మళ్ళీ మేము ఇల్లు లేని వాళ్ళమని వస్తారు. అది సమస్య అవుతుంది. అది సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒక్కసారి ఈ పథకం కింద ఇల్లు పొందిన వాళ్ళకి ఇక జీవితంలో మళ్ళీ ఇల్లు ఇవ్వరు అనేటువంటి విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే సీమకు ఇంధనం అంటూ రాష్ట్రంలోకి 22,302 కోట్ల పెట్టుబడులు రాక రాయలసీమలో భారీగా సోలార్ విండ్ ప్రాజెక్టులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు, సీఎం జగన్ అధ్యక్షతన ఎన్ఐపిబి సమావేశాలు ఆమోదం. ఇది ఫ్రంట్ పేజీ వీళ్ళు వేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి కాబట్టి సీమకు ఇంధనం ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలోకి 22,302 కోట్లు అన్నటువంటిది రాసుకొచ్చారు. లేకపోతే చంద్రబాబులు
అణువణువు విషమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమికాయ. వాళ్ళు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబు. బాబు సభలకు జనస్పందనే లేదు. చంద్రబాబు అంత విషపూరిత రాజకీయ నేత దేశంలో లేరంటూ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు క్యాబినెట్ భేటీ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలను ఖరారు చేయనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశాలు చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మారణాయుధాలతో మైనింగ్ సోదాలు అంటూ అదే ఈనాడు టైప్ ఇద్దరు కలిసి రాసుకుని వచ్చారు. లేకపోతే మళ్ళీ రిటైర్మెంట్ రణం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. నేటి నుంచి ఉద్యోగుల పదవి విరమణలు, 2 ఏళ్ల పదవీ కాలం పొడిగింపు ముగింపు, గ్రాడ్యుటీ, జీపీఎఫ్ ఇతర ప్రయోజనాలపై టెన్షన్, గతంలో రిటైర్ అయిన వారికి అందని ప్రయోజనాలు, విడతల వారీగా అంటూ చేతులెత్తేసిన సర్కారు. ఉద్యోగులకు మొత్తంగా 31,800 కోట్ల బాకీ, 11 నెలల నుంచి సిపిఎస్ కంట్రిబ్యూషన్ నిల్, 5 నెలలుగా జమకాని జీపీఎఫ్ మొత్తం, ఏపీజీఎల్ఐ కటింగ్స్ ఏం చేస్తున్నారు, ఉద్యోగులతో జగన్ సర్కార్ ఆటలు అంటూ ఇప్పుడు ఉద్యమాలు ఆగిపోయినాయి కదా, మళ్ళీ ఒకసారి రెచ్చిపోండి మీరు అని చెప్పేటటువంటి అతి తెలివైనటువంటి ఎత్తుగడ. అన్ని ఉద్యమాలు ఆగిపోయినాయి, అంగన్వాడీలతో సహా వీళ్ళు రెచ్చగొట్టినటువంటి ఉద్యమాలన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులు మీరు రెచ్చిపోండి అయ్యా బాబు అని చెప్పేటటువంటి ప్రయత్నం. లేకపోతే నేడు జగన్ ఢిల్లీకి, అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాగానే పైన ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన దాదాపు ఖరారైపోయింది. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన సోమవారం నుంచి ఎదురు చూస్తున్నారు. బుధవారం అనుమతి లభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వీళ్ళిద్దరు రాజ్యసభ ఎన్నికలపైన ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరు. టికెట్లు ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో సతమతమవుతున్న జగన్కు చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. మొదలు ఆమె అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కలేని జగన్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు అస్థిని వెళ్తున్నారు. కొంచెం మనుషులకు ఉండేటటువంటి నైతికత వీళ్ళకి ఎప్పుడో చచ్చిపోయింది. జగన్ వెళ్ళి అమిత్ షాని కలిసి బాబు నన్ను గెలిపించంటే అమిత్ షా జగన్ని గెలిపించేస్తాడు. మరి అప్పుడు భారతీయ జనతా పార్టీనే పోటీ చేసుకుని అదే గెలుచుద్ది కదా జగన్ని గెలిపించేటట్టయితే. లేకపోతే అమిత్ షా నువ్వు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి జగన్కి ఓటేయండి అని చెప్పేసి మనకు వచ్చి చెప్తారా? కామన్ సెన్స్ లేని సిల్లీ జర్నలిజం చేస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు 100 అబద్ధాలు చెప్పి 100 అబద్ధాల మధ్యలో ఒక్క పాయింట్ ఎక్కడో నిజమవుతుంది, దాన్ని చెప్పేసేసి మేమే ముందే చెప్పేసాం అంటారు. ఈ టైంలో ఎందుకు పోతారు అక్కడికి? డబ్బులు కావాలి రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి చెల్లింపులు చేయడానికో లేకపోతే కనుక ఇతరత్ర అంశాలకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అప్పులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ ఏదన్నా ఇవ్వమని అడగడానికి వెళ్ళాలి. అంతకు మించి ఇంకేముండదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆల్రెడీ 3 సీట్లని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా రాజ్యసభ ఎన్నికలకి ఆడు చేసి పెట్టేది ఏంది అందులో? అంటే వార్త తెలియనంత అమాయకులు కాదు, తెలిసినా కూడా ప్రజలలో ఒక విషయాన్ని చెమ్మడం ఏంటంటే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని జనసేనని రెచ్చగొట్టడం. రెండవది అక్కడ భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశంతో కలవకపోతే నువ్వు వైసీపీ మనిషివేనని మేము ముద్ర వేస్తామనేటువంటిది ఇక్కడ ఆ ముద్రలు వేసేటటువంటి దాంట్లో నిశ్శబ్దంగా విషయాన్ని చొప్పించడం అనమాట. అంతకు మించి మరేం లేదు. అనైతికతో పాటుగా నీచమైనటువంటి జర్నలిజానికి పరాకాష్ఠ ఇది. నీచ పత్రిక ఇది, వాళ్ళది రోత పత్రిక అంటది, ఇది నీచ పత్రిక ఇది. అంతకు మించిన మరేం లేదు. ఇకపోతే అన్నపై హోదా అస్త్రం, ఢిల్లీ వేదికగా 2వ దీక్ష. రేపటికల్లా అస్థిని రావాలని ముఖ్య నేతలకు షర్మిల పిలుపు. ఫిబ్రవరి 5న మడకశిరలో సభ తర్వాత గన్నవరం, విశాఖలో. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ. విభజన హామీలపై ప్రధాని మోడీకి షర్మిల లేఖ. షర్మిలకు ప్రాణహాని ఉందంటూ జగన్కి తల్లి చెల్లి బాబాయ్ తేడా లేదు. కేంద్ర షర్మిలకు భద్రత పెంచాలంటూ నా ప్రాణాలకు ముప్పు ఉంది టీడీపీ నేత అయ్యనపాత్రుడు. ఇక్కడ ఆంధ్రజ్యోతి రోజు ఫ్రంట్ పేజీ హైలైట్ చేస్తోంది షర్మిలదంటేనే. కాంగ్రెస్ పార్టీ వైపుకి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది నెంబర్ 1. రెండోది మొన్నటిదాకా పురంధేశ్వరికి ఇచ్చిన హైప్ను డౌన్ చేసి ఇప్పుడు షర్మిలకి ఇస్తుంది నెంబర్ 2. మూడవది హోదా అస్త్రాన్ని. అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడు, పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడు? జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగుల సందర్భంగా నన్ను అడిగాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి పూర్తి బలం ఉంది కాబట్టి మనం ఏం అడగలేమని చెప్పేశాడు. అదే సందర్భంలో వీళ్ళు మరి క్రిందటిసారి ప్రభుత్వం నుంచి కూడా యువతలకు వచ్చారు కదా, ఎందుకు చేయరు? ఇక్కడ హోదా అన్నటువంటిది రాజకీయ డ్రామా తప్పించి మరేం లేదు. అది షర్మిలకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ నాటకం అసలు అందుకే బిల్లులో పెట్టకుండా నాటకం ఆడింది. అది తెలుసు జ్యోతికి కూడా. కాకపోతే ప్రస్తుతం కేంద్రం మీదకి జగన్ మీదకి ఇద్దరి మీదకి ఉసిగొల్పాలి. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ధైర్యం చేయట్లేదు కాబట్టి షర్మిలను రెచ్చగొట్టాలి. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే అది చంద్రబాబుకు అనుకూలం అవుతుంది అనేటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి అంశం. లేకపోతే మాగుంటకు ఇవ్వాల్సిందే ఒంగోలు ఎంపీ టికెట్ కాదని చెవిరెడ్డికి ఇస్తే సహకరించేది లేదు. బాలినేని రంగంలోకి సజ్జల సాయిరెడ్డి సీఎంను కలవాలని సూచన. అంగీకరించిన మాజీ మంత్రి, ఫలించిన మంత్రాలు.
టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్న మాగుంట, ఓ పక్కన తెలుగుదేశంతో సంప్రదింపులు జరిపితే పొరపాటును కూడా జగన్ దగ్గరికి రానిడు, అది క్లియరు. బాలశౌరిని అట్లాగే జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నాడు కాబట్టి క్లియరు. ఇప్పుడు మాగుంటకి ఇయ్యరు, బాలినేని పంతం పడతాడు. మాగుంట కోసం పంతం పడితే ప్రకాశం జిల్లా మొత్తం నా గ్రిప్ ఉంది అన్నటువంటిది బాలినేని ఉద్దేశం. మాగుంట కోసం అని చెప్పి చేసుకుంటే జగన్ వదులుకుంటాడా, బాలినేని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓ పక్కన తెలుగుదేశంతో బేరాలాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా బేరాలాడతానంటే అట్లా బ్లాక్మెయిల్కి ఎందుకు లొంగాల? ఏంటిది ఆయన వల్ల వచ్చింది? మాగుంట వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక్క చించాడు ప్రయోజనం ఏంటి? జగన్ పేరు చెప్పుకుని బతకాల్సినటువంటి స్టేజీని నుంచి ఇక్కడ జగన్ని తొక్కేద్దాం అనుకునేటువంటి స్టేజీకి కుట్రలు పన్నుతూ ఉంటే ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? ఇంకోటి, ఇప్పుడు వీళ్ళందరికీ మాగుంట వీరుడయ్యాడు. మొన్నటిదాకా మాగుంట గురించి ఎన్ని అడ్డకోలు కథనాలు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఈనాడే, ఏది లెక్కర కుంభకోణం కేసులో. ఇప్పుడు మాగుంట మంచోడయ్యాడు, జగన్ చెడ్డోడయ్యాడు. ఇదే స్పెషాలిటీ. మా చంద్రబాబు గారికి అనుకూలంగా వస్తాడంటే చివరికి శ్మశానంలో శవమైనా సరే అద్భుతమైన అందగత్తి కింద చూపెడతాం అనేటువంటి ఒక నీచమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వార్తా కథనాలు. లేకపోతే వలస పక్షాలతో వచ్చే లాభం ఏంటి? ఎన్నికల ముందు విదేశాల నుంచి వస్తారు, సీటు తీసుకుని కొడితే మళ్ళీ కనిపించరు. వైసీపీ కంటే టీడీపీ వైపు ప్రవాసాంధ్రుల చూపు. 6 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాలు వీరి అడావిడి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఖారారు. మంగళవారం రాత్రి ఆయన స్వదేశానికి రాక స్థానికంగా బలంగా ఉన్న వారికి ఇవ్వాలని చర్చ. హంగు ఆర్భాటాలతో, డబ్బు మూటలతో ఎన్నికల ముందు వాళ్తున్న విదేశీ వలస పక్షుల వ్యవహారం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారిందట్టు. విదేశాల్లో స్థిరపడి వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని సంపాదించిన కొందరు తెలుగు ప్రముఖులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరహా విదేశీ నేతల తాకిడి ఈసారి టీడీపీ బాగా ఎక్కువగా ఉంది. అధికార పక్షం వైసీపీ పరిస్థితి బాగోలేదని టాక్ వ్యాపించడంతో ప్రవాసాంధ్రులు పరిగెత్తుకొస్తున్నారు. ఇక్కడే వెర్రితనం, అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం. అభ్యర్థులు దొరకట్లేదు తెలుగుదేశానికి, డబ్బు ఉన్నటువంటి అభ్యర్థులు కావాలను, అందుకోసం వాళ్ళు వస్తున్నారు. డబ్బులుండి ఇక్కడ పోరాడేటటువంటి అభ్యర్థులు దొరక్క అది. ఇప్పుడు ఇది చంద్రబాబు గారికి క్లాస్ పీకుతున్నట్టున్నాడు రాధాకృష్ణ గారు. పార్టీకి నమ్ముకున్నటువంటి వాళ్ళకి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు వచ్చి వెంటనే వెళ్ళిపోతారని చెప్పేసి బాబు గారికి క్లాస్ పీకినట్టుంది ఇది. లేకపోతే ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యామిలీ ప్యాకేజ్ అంటూ రోజు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మీద టార్గెట్ చేసేటటువంటి దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ రాజ్యం అంటూ ఇసుకలో బొక్కేశారు ప్రతిపన్నుల కమిషన్. అనుచరుల పేట వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు, సొంతూరులో నకిలీ మద్యం తయారీ, ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా వసూలు, కారు చౌకగా 200 ఎకరాల స్వాహ, రేషన్ బియ్యం దందాకు ఆ ఇలాకా కేర్ ఆఫ్ మైరింగ్తో కొండలు గొట్టల మాయం, చివరకు పంట ఉత్పత్తుల కొనుగోలులో దందా, నామినేటెడ్ పోస్టుల్లో తండ్రి అన్నింట తల్లి చక్రం, నంద్యాల జిల్లాలో సకుటుంబ అవినీతి చిత్రం అన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. నంద్యాలలో ఎవరో ఒక రాజకీయ నాయకుడిని టచ్ చేసినట్టున్నారు వీళ్ళు. గడ్డ మీద అంటున్నారంటే ఎవరో సంథింగ్ ఆ తరహాలో పేరున్నటువంటి ఎమ్మెల్యే అయి ఉండాలి. లేకపోతే నంద్యాల అంటున్నారంటే నంద్యాల ఎమ్మెల్యేకి సంబంధించి టార్గెట్ చేసినట్టున్నారు. లేకపోతే మారణాయుధాలతో మైనింగ్ సోదాలు, అలాగే కదం తొక్కిన యానిమేటర్లు. ఇప్పుడు అన్ని యాజిటేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా సమస్యల పరిష్కారం డిమాండ్ అంటూ గ్రామస్థాయిలో పొదుపు సంఘాల కోసం పనిచేస్తున్న వెలుగు వివోఏ యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారానికి కథం దొక్కారు. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మంగళవారం నిర్వహించిన 36 గంటల మహాధర్నాలు అధిక సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే చెల్లని ఆరోగ్యశ్రీ కార్డు, జగన్ బొమ్మ చూసి ఆసుపత్రిలోనికి రానివ్వడం లేదు. విజయ సంకల్ప సభలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించిన ఆరోగ్యశ్రీ కార్డు చూసి రోగులను ఆసుపత్రిలో కూడా రానివ్వడం లేదని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆసుపత్రులు చేతులెత్తేశారన్నారు. మంగళవారం గుంటూరు హిందూ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నామే జగన్ అసమర్థ పాలనపై నిప్పులు జరిగారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.